పాత జాబితాతో ముందుకు పోతారట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. ఏందా జాబితా? 22A నిషేధిత జాబితా. 2023కు ముందు నాటి 22A జాబితాకే పరిమితం. ప్రస్తుత వివాదం నుంచి బయటపడేందుకే అన్ని అవకాశాలు పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉత్తర్వులు, క్రమబద్ధీకరణ జీవోలు పట్టించుకోకుండా కొత్త నిషేధిత జాబితా. రెవెన్యూ అధికారుల తీరుతో సర్కారుకు తలనొప్పి. సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు. దీంతో పాత జాబితాని తిరిగి అమల్లోకి తెస్తే సమస్య తొలగిపోతుందనే యోచన. 2023 డిసెంబర్కు ముందు జాబితాలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలట. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఇంకొక సమస్య కూడా ఉన్నది. ఎవడెవడైతే కబ్జా భూమిని రిజిస్ట్రేషన్లు చేసుకున్నాడో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు, దొంగ లీడర్లంతా, వాళ్ళ మొత్తం 2023కి ముందున్నదే అని అంటే అవన్నీ లీగలైజ్ అయిపోతాయి. అట్లా కాదు మీరు చేయాల్సింది. ఇప్పుడు ఈ రెవెన్యూ యంత్రాంగం ఉంది కదా, అధికారులు ఉన్నారు కదా, పాత జాబితాకి కొత్త జాబితాని కంపేర్ చేయండి. ఒక 10 రోజుల్లో మొత్తం సమస్యని పరిష్కరించండి. ఇదేమన్నా ఒక్కరిద్దరు చేసే పని అండి? ఒకరిద్దరికి సంబంధించిన సమస్యనా? ఇదంతా గొడవ అవుతుంది కాబట్టి మనం పాత జాబితాని పెట్టేద్దామనంటే ఇది కాదు చేయాల్సింది. అసలు ఈ 22A నిషేధిత జాబితా ఎందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వ భూములతో పాటుగా అమ్మడానికి, కొనడానికి వీలు లేనటువంటి ప్రజల ఆస్తికి సంబంధించినటువంటి భూములన్నీ నిషేధిత జాబితా, వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అంటే ఎవడు కబ్జా పెట్టడానికి వీల్లేదు. సో అట్లాంటి భూములే ఉండాలి ఆ జాబితాలో, కానీ వాటిని తీసేయండి. ఒకవేళ ఎప్పుడో పేదలు ఇండ్లు కట్టుకున్నారో ఆ ఇండ్లకు రిజిస్ట్రేషన్ అయిందంటే వదిలేయండి. ఇప్పుడు 22A నుంచి బయటకు తీసి ప్రైవేట్ పట్టాలుగా నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, ఆనాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు, చాలామంది అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ 22A జాబితా నుంచి రాత్రికి రాత్రి బయటకు తీసి, CCLA ఎవరు? నవీన్ మిట్టలే కదా అన్నాడు, కలెక్టర్ అమయ్ కుమారే కదా, ఇట్లాంటి దుర్మార్గులంతా కలిసి బయటకు తీసి మళ్ళా ఆ జాబితాను మళ్ళీ సవరించారు. దాన్ని బయటకు తీయండి. ఆ లెక్కలు ఏమేమి ఉన్నాయో బయటకు తీయండి. ఇది నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద డ్రామాని క్రియేట్ చేసి కొత్త జాబితాను ఏదో చేసినామని చెప్పి మొత్తం పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నవి కూడా 22Aలో పెట్టేసి, పాత ఏవైతే కబ్జాలు అయినాయో ఈ గొడవ అవుతుంది ఎట్లాగో, ఈ గొడవ అయినప్పుడు మళ్ళీ పాత దానికి వెళ్ళిపోయినాం అనుకో, ఆల్రెడీ కబ్జా అయినా ఏమవుతాయి? లీగలైజ్ అయిపోతాయి. కథం. ఇదో పెద్ద డ్రామా ఉన్నట్టు అనిపిస్తున్నది నాకైతే. అంటే పద్ధతి ఇప్పుడు జనాలు సపోర్ట్లు కొట్టాలి. అమ్మ గవర్నమెంట్ వెనక్కి తగ్గింది, రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గిండు, రేవంత్ రెడ్డి గొప్పోడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గొప్పోడు అని మనం ఇప్పుడు అనుకోవాలా. పాత జాబితాతో చేస్తే పాత జాబితానా కొత్త జాబితానా ఏ జాబితానా పక్కన పెట్టండి. 22A దేనికి తెచ్చారు? కబ్జా చేసిన భూములేంది? చెరువుల్లో ఎందుకు 22A నిషేధిత జాబితాలో లేవు? ఇవన్నీ లెక్కలు తీయాలి కదా. భూములు, ఆస్తుల నిషేధిత జాబితా చిక్కుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. ప్రైవేట్ ఆస్తులు పెద్ద ఎత్తున 22A జాబితాలో పెట్టారంటూ ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఏం చేస్తే బాగుంటుందనే చర్చలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వర్గాల్లో జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వులు, క్రమబద్ధీకరణ జీవోలు పట్టించుకోకుండా 2025 డిసెంబర్లో కొత్త జాబితా రూపొందించడంతోనే ఈ సమస్య తలెత్తిందనే భావన వ్యక్తమవుతున్నది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏవైతే అంతకుముందు కబ్జా అయిన భూములు 22A నుంచి బయటకు తీసి ప్రైవేట్ పట్టాలుగా మారిన భూములని ఇప్పుడు లీగలైజ్ చేసుకుంటున్నారు. ఇది ఈ డ్రామాని వీళ్ళే క్రియేట్ చేసిరు కావాలని, 100% కావాలని. ఈ దుర్మార్గులంతా కలిసి చేసి మొత్తం మళ్ళీ ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేసి సప్పట్లు కొట్టించుకునే ప్రయత్నం జరుగుతున్నది. మోసం. "22A సమస్యకు ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం అట. ప్రైవేటు ఆస్తుల దరఖాస్తుదారులకు వెంటనే రిజిస్ట్రేషన్, ప్రతి కేసును వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు. మంత్రి పొంగులేటి ఆదేశం. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక కాల్ సెంటర్. 22Aలో ఉన్న ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్." ఇప్పుడు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనవాడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోతుంటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఐరిస్ రాఘవ కన్స్ట్రక్షన్, ఐరిసా ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ కడుతున్నాడు. దాంట్లో ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఈయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఈయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆనాడు ఎండోమెంట్ ల్యాండ్ని ప్రత్యేక జీవో ద్వారా ఈయనకు కట్టబెట్టిరు. ఈయన దాన్ని ఏదో కొనుక్కుంటున్నట్టుగా ఈయనకేదో సపరేట్గా ఇచ్చేసినారు ఆ భూమిని. మరి అది 22A నిషేధిత జాబితాలో ఉండాలి.
ఇప్పుడు ఏమైంది, పాత జాబితా ప్రకారం మేము ఏం చేస్తామని సరే పొంగులేటి భూమి కూడా బయటకు వచ్చేస్తుంది. సింపుల్. మరి ఎట్లా ఇది? ఒక చిన్న ఎగ్జాంపులే చెప్తున్నాను నేను, ఇంకా బొచ్చడున్నాయి ఇట్లా. ఒక్కొక్కడు వేల కోట్ల రూపాయలు సంపాదించి నవీన్ మిట్టల్ లాంటి ఆస్తి దాని లెక్కపత్రం లేదు దానికి. ఇదంతా డ్రామా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాం, ఫిర్యాదులు స్వీకరిస్తాం, అంత బోగస్.